పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి నిరుద్యోగులను విస్మరించారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠారెడ్డి కరీంనగర్లో విమర్శించారు. ఎన్నిక ఏడాది గడిచినా 100 రోజుల యాక్షన్ ప్లాన్, నిరుద్యోగ భృతిజాబ్ క్యాలెండర్ హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. మండలిలో యువత గొంతుకగా మారడంలో ఆయన విఫలమయ్యారని, సమస్యలపై పోరాడకుంటే నిరుద్యోగులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ కేవలం పార్టీ కార్యక్రమాలకే పరిమితమయ్యారని ఆయన ఆక్షేపించారు. ఇలా ప్రభుత్వం ఇస్తాన రాజీవ్ యువక అమలుపై కానీ, నిరుద్యోగ వృద్ధిపై కానీ ఇలా ఉమ్మడి 4 జిల్లాల్లో 13 జిల్లాల్లో ఎక్కడ కూడా అంజిరెడ్డి గారు ఇలా నిరుద్యోగ యువకుల కోసం ఇలా గ్రంథాలయాల్లో కానీ, ఇలా కోచింగ్ సెంటర్లో కానీ నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై వచ్చి మాట్లాడి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసింది ఏమీ లేదు. ఇలా బీజేపీ ఎమ్మెల్సీగా గెలిచి నేడు పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు, ప్రభుత్వ అధికార కార్యక్రమాలకే ఇలా అంజిరెడ్డి గారు పరిమితమయ్యారు తప్ప కానీ ఇలా పట్టభద్రుల సమస్యల కోసం వారు సంవత్సర కాలంలో చేసింది ఏమీ లేదు. ఇలా పట్టభద్రుల నియోజకవర్గంలో 4 పార్లమెంట్ ఎంపీలు బీజేపీ వాళ్ళే ఉన్నా, వారు బీజేపీ ఎమ్మెల్సీగానే ఉన్నా ఇలా కేంద్రం నుండి ఇలా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఇలా బీజేపీ కేంద్ర ప్రభుత్వం నుండి వారు తీసుకొచ్చింది కూడా ఏమీ లేదు. కాబట్టి ఇలా నిరుద్యోగత అంతా కూడా ఇలా బీజేపీ ఓట్ల కోసం గెలిచాక చేస్తున్నటువంటి మోసాలను గుర్తించి, గ్రహించి రానున్న రోజుల్లో నిరుద్యోగతకు జరుగుతున్న అన్యాయంపై ఇలా బీజేపీ